హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రోడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఈ కన్నప్ప సినిమాకి సంబంధించిన కాంట్రవర్సీస్ కావచ్చు, లేదంటే డిస్కషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏదో ఒక రీజన్ మీద డిస్కషన్స్ అయితే అవుతూనే ఉన్నాయి ఆ సినిమా గురించి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా కన్నప్ప సినిమా గురించి ఏమైందో మనకందరికీ తెలుసు. ఒక హార్డ్ డిస్క్ గురించి అందరూ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు అనమాట మొత్తం కంప్లీట్గా. సో అసలు ఏమైంది, ఆ హార్డ్ డిస్క్ పరిస్థితి ఏంటి, అండ్ ఇప్పుడు అనుకున్నట్టుగా కన్నప్ప ఆ డేట్కి వచ్చే అవకాశం ఉందా లేదా, సో ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. బేసిక్గా మనకి కొద్ది రోజుల క్రితం ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఏమనంటే కన్నప్ప సినిమాకి సంబంధించిన ఒక హార్డ్ డ్రైవ్ కనిపించకుండా పోయింది. దాన్ని ఎవరో కొంతమంది దొంగిలించడం జరిగింది. సో ఇది బేసిక్గా న్యూస్లోని మెయిన్ ఫ్యాక్టర్. అయితే అంతకంటే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి, ఆ హార్డ్ డ్రైవ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ ప్రభాస్ గారి రిలేటెడ్వి, అంటే ప్రభాస్ గారికి సంబంధించిన యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో ఉన్నాయి. ఆ 90 మినిట్స్ ఫుటేజ్ ఉంది అందులో మొత్తంగా కన్నప్ప సినిమాకి సంబంధించి. ఆ 90 మినిట్స్ ఫుటేజ్లోనే మొత్తం ప్రభాస్ గారి సీన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆ సీన్స్ అన్నీ కూడా సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటి, ఈ సినిమాకి బేసిక్గా కొద్దో గొప్ప ఈ మాత్రం హైప్ వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ప్రభాస్ గారు. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, కాజల్ గారు ఉన్నారు, చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. బట్ ఏంటంటే స్టిల్ హైప్ అయితే ఎవరి కోసం ఉందంటే ఇంక ప్రభాస్ గారి కోసమే కదా. సో అందువల్ల ఏంటంటే ఆయనకి సంబంధించిన సీన్స్ అందులో ఉన్నాయి అనగానే ఇంకా ఇంకా కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్స్ పెరిగిందనమాట సిచ్యువేషన్ది. సో ఇప్పుడు ఎవరైతే దాన్ని పట్టుకొని వెళ్ళిపోయారో వాళ్ళు బేసిక్గా సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పి మంచు విష్ణు గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. అంటే ఆ సినిమా టీం వాళ్ళు అయితే కాదు, వాళ్ళు ఎవరు కూడా, వాళ్ళకి సినిమా టీంకి అసలు ఎలాంటి సంబంధము లేదని చెప్పి కన్నప్ప టీం తరపున ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఒకవేళ వాళ్ళు సినిమా టీం కాకపోయినట్టయితే అసలు వాళ్ళ వరకు ఎలా చేరుకుంది, అంటే వాళ్ళు ఎలాగా దాన్ని సైడ్ చేయగలిగారు అనేది ఇప్పటికే అర్థం కాని క్వశ్చన్. అయితే ఆయన చెప్పింది ఏంటంటే బేసిక్గా అది జరిగింది ఇప్పుడు కాదు, సుమారుగా 30 రోజుల క్రితం జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తులు చేశారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీళ్ళిద్దరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది మొత్తం ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో అని చెప్తూ అది జరిగి చాలా రోజులైంది. అండ్ బేసిక్గా దీని వెనక ఒక కుట్ర ఉంది. అదేంటంటే ఆ 90 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ ఏదైతే మొత్తం మిస్ అయిందో ఆ 90 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ని కూడా బయటికి లీక్ చేసేసి, అంటే బేసిక్గా ఇప్పుడు ప్రభాస్ గారి సీన్స్ కోసమే చాలామంది వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రభాస్ గారి సీన్సే బయటికి లీక్ చేస్తారు అనుకోండి, ఇంకా అప్పుడు బేసిక్గా పీపుల్ ఇంకా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది, మ్యాక్సిమం వెళ్ళరు కదా. సో అందుకోసం అని చెప్పి ఆ ఫుటేజ్ని కావాలని బయటికి లీక్ చేసేయడం కోసం ఒక కుట్ర చేసి దాంట్లో భాగంగానే హార్డ్ డ్రైవ్ని దొంగతనం చేయడం జరిగిందని చెప్పారనమాట. సో అది బేసిక్గా అది ముంబైకి చెందిన ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి వచ్చిన హార్డ్ డ్రైవ్. అది అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర బ్యాకప్ ఉంటుంది. సో హార్డ్ డ్రైవ్ మిస్ అయిపోయినంత మాత్రాన రిలీజ్కి ప్రాబ్లం ఉండదు. అందుకే మీరు గమనించినట్టయితే మంచు విష్ణు గారు యాజ్ ఆఫ్ నో ట్విట్టర్లో ఆయన ట్వీట్స్ పెడుతున్నారు, 27 days టు గో, 26 days టు గో అని ట్వీట్స్ పెడుతున్నారు ఆయన. సో రిలీజ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. జూన్ 27కి ఆ సినిమా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఎందుకంటే దే హ్యాడ్ ద బ్యాకప్.
వాళ్ళకి ఏంటంటే ఒక పర్టిక్యులర్ సీన్ కోసం అది కొంచెం లెంతీ సీన్ అది. సో, దానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ అనేది ఇంకా పెండింగ్ ఉండేసరికి, దానికి ఇంకొక 1 మంత్ అయినా మినిమమ్ టైం పడద్దని క్లారిటీ ఉండేసరికి వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇట్లా కాదులే అని చెప్పి ఇంకొక 2 మంత్స్ పాటు పోస్ట్‌పోన్ చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 28న రావాల్సిన సినిమా జూన్ 27వ తారీఖుకైతే వచ్చిందనమాట. సో, అది సిట్యుయేషన్. సో, అట్లాగా కొంచెం డిలే అయింది. 2 నెలల పాటు అంతే మాక్సిమం. అంతకు మించి ఇంకేమీ లేదు. సో, మాక్సిమం వచ్చేస్తది ఆ టైంకి. సో, రిలీజ్‌కైతే మాత్రం అసలు ఎలాంటి ప్రాబ్లము లేదు. బ్యాకప్స్ ఉంటాయి. సో, వాటిని మళ్ళీ పంపించుకుంటారు. అండ్ అలా వచ్చిన తర్వాత వాటిని ఎడిట్ చేసుకుంటారు. అది వేరు. అండ్ ఇంకొకటి ఇలాంటి హార్డ్ డిస్క్‌లతో ఇంకొక అడ్వాంటేజ్ ఉంటది. ఏంటంటే అవి ఎన్‌క్రిప్టెడ్ ఉంటాయి. అంటే వాటికి బేసిక్‌గా కొన్ని పాస్‌వర్డ్స్ ఉంటాయి. ఆ పాస్‌వర్డ్ తెలిస్తేనే దాన్ని ఓపెన్ చేయగలరు. లేదంటే ఓపెన్ చేయలేరు. సో, దాన్ని మేబీ కొంతమంది ఉంటారు చూడండి. ఎథికల్ హ్యాకర్స్ లేదంటే వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే నాన్ ఎథికల్. వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఎథికల్. సో, ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు కదా! అఫ్‌కోర్స్ ఇలా చేస్తే నాన్ ఎథికలే అవుతదిలెండి. అది వేరే విషయం. ఇది ఇల్లీగల్ యాక్టివిటీయే కదా! ఒకవేళ దీన్ని గనక ఆహ్, డీక్రిప్ట్ చేసినట్టయితే. సో, ఏంటంటే చాలా రోజులయ్యింది. బట్ మనకి బయటకి ఎందుకు రాలేదు ఫుటేజు అంటే డెఫినిట్‌గా ఇదే రీజన్ అయ్యుండొచ్చు. హార్డ్ డిస్క్‌లు ఎన్‌క్రిప్టెడ్ ఉంటాయి. సో, పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ ఉండడం వల్ల దాన్ని ఓపెన్ చేయలేక, యాక్సెస్ చేయలేక దాన్ని వదిలేయడం అలా వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరిగుండొచ్చు. వాళ్ళ కోసం వెతుకుతున్నారు, తిరుగుతున్నారు. బట్ ఇంకా వాళ్ళు ఇంకా దొరకలేదు అనేది చెప్తూ వచ్చారు. అండ్ రీసెంట్‌గా ఎక్కడో మాట్లాడుతూ మేబీ దీని వెనక 'మంచు మనోజ్' హస్తం కూడా ఉండి ఉండొచ్చు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారనమాట. అయితే మనోజ్ గారిని దీని గురించి అడిగినప్పుడు ఆయనేంటంటే ఆహ్, మీరేదో తీశానంటున్నారు కదా! అంటే, "ఆ! తీసి మీకే ఇచ్చాను కదా! ఎక్కడుంది అది" అని చెప్పి జర్నలిస్ట్‌కి మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఏస్తున్నారాయన. అంటే మనోజ్ గారేంటంటే కొంచెం అంటే ఆయన బేసిక్‌గా జోవియల్ నేచర్‌తో అట్లా ఉంటున్నారు. అండ్ తర్వాత ఆయన బేసిక్ ఒకటే అన్నారు. ఏదో ఇనీషియల్‌గా ఒకప్పుడు ఏదో అన్నాను గానీ కోపంలో ఏదో ఒక వ్యక్తి కోసం ఒక సినిమా బాగోకూడదు లేదంటే ఫెయిల్ అవ్వాలి బాక్స్ ఆఫీస్ దగ్గర అని కోరుకోకూడదు. ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంతోమంది కష్టం అది. ఎంతోమంది లైఫ్ అది. సో, అది అది ఆడాలి. అది కూడా ఆడాలి. అది కూడా బావుండాలని చెప్పి పాజిటివ్‌గా మాట్లాడారాయన. సో, అలాగే నడుస్తూ ఉంది. సో, ఆయనకేం సంబంధం లేదని అనుకుంటున్నాను నేను. బట్ ఏంటంటే అది సినిమాని రిలీజ్ అవ్వకుండా చెయ్యాలి. సినిమాని ఆహ్, ఎలాగైనా సరే అసలు థియేటర్‌లకి జనాలు ఎళ్ళకుండా చేయాలనే ఉద్దేశంలో చేశారేమో అని చెప్పి ఏదైతే చెప్తున్నారో మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. కొంతమంది ఆ పర్సన్‌ని 'బ్యాట్‌మ్యాన్‌తో' కంపేర్ చేస్తున్నారు. 'బ్యాట్‌మ్యాన్' సేవ్ చేయడానికొచ్చాడు అది ఇది అని చెప్పి మీమ్స్ ఏస్తున్నారు. సరే అది వేరే విషయం గానీ, బట్ అదే ప్రస్తుతానికైతే మాత్రం హార్డ్ డ్రైవ్ దొరకలేదు మాక్సిమం. బట్ హార్డ్ డ్రైవ్‌తో సంబంధం లేదు. బ్యాకప్స్ ఉంటాయి. మళ్ళీ దాన్ని ఇంకో హార్డ్ డ్రైవ్‌లో పెట్టి ఈసారి పర్సనల్‌గా ఒక మనిషి చేతికిచ్చి పంపిస్తారు. ఇంత ముందులా కొరియర్‌లు గట్రా చేయకుండా. అంతే. ఈసారి ఒక మనిషి చేతికి ఇచ్చి పంపిస్తారు. దాన్ని మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఆ పాస్‌వర్డ్ బట్టి ఓపెన్ చేసుకొని, అట్లాగా ఆ ఫుటేజ్ మళ్ళీ కూడా ఎడిట్ చేసుకుంటారు. అది జరుగుతది. సో, మనకైతే 'కన్నప్ప' జూన్ 27వ తారీఖు వచ్చేస్తది. సో, అందువల్ల మనకి పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే సినిమా ఆగిపోవడం అనేదైతే మాత్రం జరగదు. సో, అదైతే క్లియరు. సో, డెఫినిట్‌గా 'కన్నప్ప' అయితే మాత్రం ఆ టైంకైతే వచ్చేస్తది. కాకపోతే ఏంటంటే ఇది ఎవరు ఇద్దరు చేశారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇనీషియల్‌గా ఏమన్నారు? ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్‌కి చూపించడం కోసం అది పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పారు యాక్చువల్‌గా. ఇనీషియల్‌గా వచ్చిన న్యూస్ అది. సో, ఈడు గర్ల్ ఫ్రెండ్‌కి చూపించడానికి పట్టుకుపోవడం ఏందిరా నాయనా పట్టుకొని లోపలేత్తారు కదరా! ఇలాంటివి ఎందుకు చేశారని అనుకున్నా. తర్వాత ఏంటంటే ఆ అఫీషియల్ న్యూస్‌లో ఏమొచ్చింది? ఒక అమ్మాయి ఉంది దీని వెనకంతా. అండ్ ఆ అమ్మాయి ఒక అబ్బాయి యొక్క సహాయంతో ఇదంతా చేసింది. సో, ఆ అమ్మాయే మెయిన్ కల్ప్రిట్ అన్నారు. సో, అప్పుడేంటంటే స్టోరీ వేరే డీవియేషన్ తీసుకుంది కాబట్టి ఓకే. ఫస్ట్ విన్నది కరెక్ట్ అయితే కాదని అనిపించింది. బట్ ఓవరాల్‌గా అసలు ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్‌గా ఎవరికీ కూడా తెలీదు. అదేంటంటే ఓవరాల్‌గా శివయ్య పెట్టిన ఒక కైండ్ ఆఫ్ పరీక్ష అన్నట్టుగా స్టార్టింగ్‌లో ఏవో పోస్ట్‌లొచ్చినియి. సో, అలాంటిదే అనుకోవాలి. ఇంక మరి చూడాలి మరి ఏంటి పరిస్థితి అనేది. సో, ఓవరాల్‌గా ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత, ఎన్నో డిస్కషన్స్, ఎన్నో డిబేట్స్ తర్వాత 'కన్నప్ప' జూన్ 27న అయితే రాబోతోంది. అండ్ ట్రైలర్ అయితే మనకింకా జూన్ ఫస్ట్ వచ్చింది కదా! సో, మనకి ఏదో ఒక టైంలో వస్తది. సో, ఇంకా అది వచ్చిన తర్వాత మనకి టీజర్‌కి, ట్రైలర్‌కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అండ్ ఆ కంటెంట్ ఏంటి? ఎలా ఉంటది? ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకోవచ్చనమాట. సో, అది సిట్యుయేషన్. సో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు 'కన్నప్ప' సినిమా కోసం? అసలు ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే 'ప్రభాస్' గారి కోసం కాదు నేనడిగేది. 'ప్రభాస్' గారి కోసం ఎలాగో వెయిట్ చేస్తారు అది కాదు. 'ప్రభాస్' గారి కోసం కాకుండా కంటెంట్ కోసం అంటే ఆ 'భక్త కన్నప్ప' కంటెంట్ కోసం
తిన్నడనే వ్యక్తి కన్నప్పగా ఎలా మారాడనే దానికోసం, వీటి కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా? ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి, అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై. మనం మీట్ నెక్స్ట్ వీడియో. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే, అది ట్రెండింగ్ అయినా లేదంటే సినిమా రిలేటెడ్ అయినా నన్ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యి నాకు అడగండి. ట్రెండింగ్ అయితే నేను మైదర్ వైబ్స్ 2.0లో చేస్తాను. సినిమా టాపిక్స్ అయితే మైదర్ వైబ్స్‌లో చేస్తాను. అందులో చేస్తాను నేను. సో, నాకు అందులో మెసేజ్ చేయడానికైతే ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్.